ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి హృదయపూర్వకంగా మిమ్ములు మీ కుటుంబాల్లో మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభు నామంలో మీ అందరికీ నా యొక్క శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఒక నూతన ఉదయాన్ని మీరంతా ఎలా ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా? దేవుడు తన కృపను బట్టి మరి ఒక నూతన ఉదయాన్ని అనుగ్రహించి ఈ ఉదయాన్నే దేవుని స్తుతించే తరుణాన్ని అనుగ్రహించారు. ప్రతి ఉదయాన నూతన వాత్సల్యంతో, నూతన కృపతో, నూతన వాగ్దానంతో మనల్ని బలపరుస్తున్నారు. ఉదయాన్నే మనతో మాట్లాడుతున్నారు. ఈ లోకంలో ఎవ్వరూ ప్రేమించినంతగా మనల్ని ప్రేమించి లేవగానే మనతో మాట్లాడుతున్నారు. లేవగానే నేనున్నాను, ధైర్యంగా ఉండు, నేను తప్పక నేను విడిపిస్తాను, నేను నీ జీవితంలో మేలు చేస్తాను, నేను నిన్ను లేవనెత్తుతాను నీ ధైర్యాన్ని ప్రతిరోజు మనకు అనుగ్రహిస్తున్నారు. ఇంతగా ప్రేమిస్తున్న ప్రభువుని మనం కలిగి ఉన్నాం కాబట్టి అధైర్యపడద్దు ప్రియ సహోదరి. ధైర్యం తెచ్చుకో. దేవుని బట్టి నీ జీవితాన్ని, నీ పరిస్థితులను అన్నిటినీ కూడా మార్చడానికి ఆయన శక్తి ఉంది. నీ బలంపై ఆధారపడక ఆయన శక్తిపై ఆధారపడి ఆయనకు అప్పగించుకో. గొప్ప మార్పు నువ్వు చూస్తావు. ప్రాముఖ్యంగా ఈ మాటలు మీరు మొదటిసారిగా వింటున్నట్లయితే మీకు ఏ ప్రార్థన అవసరత ఉన్నా కామెంట్ ద్వారా మీ సమస్యను నాతో పంచుకోండి. తప్పకుండా మీ కొరకు ప్రార్థిస్తాము. దేవుని బలిష్టమైన చేతులకు మిమ్మల్ని మీ కుటుంబాలు అప్పగిస్తున్నాను. ఈ మాటలు వింటే మీరు కూడా తప్పకుండా కామెంట్స్ అన్ని చదవండి. ఈ వాక్యం చివరిలో సమస్యలో ఉన్న వారందరి కొరకు మనం అందరం కలిసి ప్రార్థన చేద్దాం. దేవుని సహాయాన్ని కోరుకుందాం. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి మాత్రమే చెల్లును గాక. ఈరోజు నీతో దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 5వ వచనము. పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. ఆమేన్. కీడును సహా మేలుగా మార్చి ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. పక్షిరాజు యవ్వనం ఏ విధంగా క్రొత్తదగుతుందో అదేవిధంగా నీ జీవితంలో క్రొత్తదనను చూడడానికి మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరుస్తున్నానని ప్రభు వాగ్దానం చేస్తున్నారు. అనేక సంవత్సరాలుగా నీ జీవితంలో మేలును అనుభవించలేక కీడు వెంట వెళుతూ కీడును అనుభవిస్తూ నీ జీవితం అంతా పాడైపోయినట్లుగా, ఈ జీవితం కూలిపోయినట్లుగా, అన్నీ కోల్పోయినట్లుగా నష్టాన్ని చూస్తూ వెళ్తున్నావేమో ఇంతవరకు. అయితే నీ జీవితాన్ని దేవుడు మేలుతో నింపబోతున్నాడు. నీ హృదయాన్ని మేలుతో నింపబోతున్నాడు. ఆయన నీ నోటిని మేలుతో నింపబోతున్నాడు. నీ నోటిని తృప్తిపరచబోతున్నాడు. పక్షిరాజు కూడా ఒకనొక సమయంలో అలాగా అనుకుంటుంది. నేను బలాన్ని కోల్పోయాను, శక్తిని కోల్పోయాను, నా అందాన్ని కోల్పోయాను, నా సమస్తము కోల్పోయాను, నా దినాలను కోల్పోయాను, ఏమీ లేనట్లుగా మోడుగా మిగిలిపోయాను, అన్నీ పోగొట్టుకున్నాను, నాకు ఇక ఏమి మిగిలింది, నేను ఇంకెందుకు పనికిరాని దానిగా ఉన్నాను, ఎందుకు పనికిరాని నిర్జీవ స్థితిలో ఉన్నాను, ఒంటరితనంలో ఉన్నాను, మోడులా మిగిలిపోయాను, ఈ విధంగా ఉన్న నన్ను ఎవరు చేర్చుకుంటారు, ఇంత మోడుగా ఉన్న నా జీవితం ఇక ఫలిస్తుందా, చిగురిస్తుందా, ఇంకెందుకు నా జీవితము, ఇంకెందుకు నేను బ్రతకాలన్నట్లుగా కొంతకాలం మౌనంగా ఉండిపోతుంది ఒంటరిగా. అయితే ఆ సమయంలో తిరిగి మరలా క్రొత్తదాన్ని పుంజుకుంటుంది. తిరిగి మరలా నూతన యవ్వనాన్ని పుంజుకుంటుంది. తిరిగి నూతన బలముతో నింపబడుతుంది, నూతన శక్తితో నింపబడుతుంది, నూతన ఆశీర్వాదంతో నింపబడుతుంది. అంతవరకు లేని క్రొత్త యవ్వనము, నూతనత్వము సంతరించుకుంటుంది. నిజంగా దినదినము కూడా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. దినదినము మేలును అనుభవిస్తూ ఉంటుంది. దినదినము మేలుతో నింపబడుతూ ఉంటుంది. దినదినము తృప్తిపరచబడుతూ ఉంటుంది. ఎంతో అభివృద్ధిని చూస్తుంది దినదినము కూడా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న విషయం కూడా అదే. నీవు అనుకుంటున్నావు, అనేక సంవత్సరాలుగా నా జీవితం ఇలానే ఉంది కదా, అన్నీ పోగొట్టుకుంటూనే ఉన్నాను కదా, అన్నీ కోల్పోతూనే ఉన్నాను కదా, ఇక నాకు అభివృద్ధి ఎలా ఉంటుంది, నాకేముందని దేని ద్వారా దేవుడు అభివృద్ధి చేస్తాడు? అన్నీ కోల్పోయిన నాకు, ఒంటరితనంగా ఉన్న నాకు, నిర్జీవమైన స్థితిలో ఉన్న నాకు, వయసంతా దాటిపోయిన నాకు, ఆరోగ్యమంతా కోల్పోయిన నాకు, ధనాన్నంతా పోగొట్టుకున్న నాకు,
కుటుంబాన్ని అంతా పోగొట్టుకున్నాను, భార్యను పోగొట్టుకున్నాను, భర్తను పోగొట్టుకున్నాను, బిడ్డలు దూరం అయిపోయారు, నా ఉద్యోగము, నా వ్యాపారము సమస్తంలో కూడా నేను కీడు అనుభవిస్తున్నాను, కోల్పోయిన పోగొట్టుకున్నాను. ఎట్టి స్థితిలో దేవుడు నన్ను తిరిగి తృప్తిపరుస్తాడా? ఎట్టి స్థితిలో ఉన్న నాకు తిరిగి మేలు జరుగుతుందా? తిరిగి నా జీవితం బాగుపడుతుందా? తిరిగి నేను మరలా అందరి వలె అవుతానా? నా జీవితం అందరి వలె ఉంటుందా? తిరిగి నా ఆరోగ్యం బాగుపడుతుందా? తిరిగి నేను బలం పొందుకుంటానా? నేను తిరిగి ఆత్మీయత పొందుకుంటానా? ఆత్మీయంగా ఇంకా ఉన్నత మెట్లు ఎక్కుతానా? నా జీవితంలో నేను చూస్తానే ఇవన్నీ అని నీవు కూడా అనుకుంటున్నావు కదా. ఈ వాగ్దానం నీ కొరికే ప్రియ సహోదరుడా, ఈ వాగ్దానం నీ కొరికే ప్రియ సహోదరి. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచున్నట్లు దేవుడు మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరచబోతున్నాడు. కుటుంబ పరంగా నేను తృప్తిపరుస్తాడు, ఆరోగ్యపరంగా నేను తృప్తిపరుస్తాడు, ఆర్థికంగా దేవుడు నేను తృప్తిపరచబోతున్నాడు, మానసికంగా దేవుడు నేను తృప్తిపరచబోతున్నాడు. అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఆత్మీయంగా దేవుడు నిన్ను నూతనపరచబోతున్నాడు. నేను పడిపోయాను, నేను అయిపోయాను, నేను కూలిపోయాను, ఆత్మీయంగా పాపంలో పడిపోయాను, దేవునికి దూరంగా ఉన్నాను, శరీరానికి వచ్చిన కష్టాలను బట్టి నేను దేవుని విడిచిపెట్టేశాను, నా దేవుడు ఇంకా ఎక్కడున్నాడని అనిపిస్తుంది నా మనసు. నా దేవుడు నాకు తోడుగా లేడు, ఏ విషయంలో దేవుడు నాకు సహాయం చేయలేదు, ఏ విషయంలో దేవుడు నాతో మాట్లాడలేదని నీవు దేవునికి దూరం అయిపోయావు కదా. అయితే తిరిగి దేవుడు నిన్ను ఆత్మీయంగా అభివృద్ధి చేయబోతున్నాడు. ఆత్మల వర్ధిల్లుతావు. ఆత్మల వర్ధిల్లుచున్న ప్రకారంగా అన్ని విషయాలు కూడా వర్ధిల్లుతావు. నీవెప్పుడైతే శారీరక విషయాలను ప్రక్కన పెట్టి ఆరోగ్యము, ఆనందము, ఆయుష్, ఆర్థిక పరిస్థితులు అన్నిటి కూడా ప్రక్కన పెట్టి తండ్రి నా ఆత్మ వర్ధిల్ల చేయండి, తండ్రి ఆత్మలో నేను ఎదగాలయ్యా. శరీరము కొంతకాలానికి నశించిపోతుంది తండ్రి, ఈ శరీరం శాశ్వతమైంది కాదయ్యా, ఈ కుటుంబం శాశ్వతమైంది కాదు, నా జీవితం శాశ్వతమైంది కాదు, నా ఆత్మే ప్రాముఖ్యమైందయ్యా. ఇదిగో నా ఆత్మను వర్ధిల్ల చేయండి తండ్రి. ఈ శరీరం కూలిపోయిన పర్వాలేదు, కుళ్ళిపోయిన పర్వాలేదు, ఆత్మీయంగా నేను ఉన్నత స్థితికి వెళ్ళాలయ్యా. నా ప్రాణాన్ని విడిచిపెట్టినప్పుడు నేను నీ దగ్గరికి రావాలి. అట్టి స్థితిని క్రీస్తు స్వరూపిణి నాకు దయచేయండి అని నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు నీకు ఆత్మీయతతో పాటు శారీరకంగా కూడా అన్నీ అనుగ్రహిస్తాడు. ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది కదా, నీవు ఆత్మలు వర్ధిల్లుచున్న ప్రకారముగా అన్ని విషయాలు వర్ధిల్లుతావని. దేవుడు నిన్ను లోటులోనే ఉంచే దేవుడు కాదు, నేను కష్టంలోనే ఉంచే ప్రభువు కాదు. నీవు తృప్తి లేకుండా ఈ లోకంలో ఉండవని ప్రభువు చెప్పలేదు. ఆత్మలో ఎంతగా వర్ధిల్లుతావు అంతగా శారీరకంగా కూడా వర్ధిల్లుతావు. సంతోషంగా ఉంటావు, సమాధానంగా ఉంటావు, నెమ్మదితో ఉంటావు. ఆర్థికంగా దేవుడు వర్ధిల్ల చేస్తాడు, ఆరోగ్యాన్ని ఇంక్రీజ్ చేస్తాడు, కుటుంబ పరంగా కూడా నువ్వు నెమ్మదితో సంతోషంతో నింపబడతావు. కాబట్టి ఈరోజు మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ప్రస్తుత నీ పరిస్థితి అన్నీ పోగొట్టుకున్నట్లుగా ఉన్నా, అన్నీ కోల్పోయినట్లుగా ఉన్నా కూడా ఎంత మాత్రం అధైర్యపడొద్దు. ఎందుకంటే ప్రభు నీతో మాట్లాడుతున్నారు. దేవుడు ఈరోజు నీతో సూటిగా మాట్లాడుతున్నారు. పక్షిరాజు యవ్వనం ఏ విధంగా ఇంక్రీజ్ అవుతుందో, పక్షిరాజు యవ్వనం ఏ విధంగా తిరిగి పుంజుకుంటుందో, పక్షిరాజు యవ్వనము తిరిగి ఏ విధంగా రెట్టింపు అవుతుందో అదేవిధంగా నీవు కూడా తృప్తిపరచబడతావు. దేవుడు నిన్ను కూడా ఆ విధంగా అభివృద్ధి చేయబోతున్నాడు. వాగ్దానం నమ్మిన వారందరూ ఒక్క నిమిషంతో మోకరిస్తారా? కలిసి ప్రార్థన చేద్దాం. తండ్రి, నా జీవితంలో కూడా అటువంటి అద్భుతం జరిగించండి అయ్యా. ఆత్మీయంగా నేను వర్ధిల్లటానికి నన్ను ముట్టండి నాయనా. నీ శక్తి నాకు కావాలయ్యా, నేను పడిపోతున్నాను. పరిశుద్ధాత్ముడ నాలో నిండిపోండి, నన్ను స్వాధీనం చేసుకోండి అని మొరపెట్టుకుందాం. తండ్రి, నీకు వందనాలు. నీ కృపచేత మాత్రమే ఈరోజు మేము చూడగలిగాం. మరి ఒక దినం మా ఇష్కలను యాడ్ చేసినందుకు వందనాలు తండ్రి. మా దినాలను పొడిగిస్తున్నారు, ఎందుకంటే ఇప్పటికైనా ఆత్మీయంగా వర్ధిల్లాలని, ఇప్పటికైనా క్రీస్తు స్వరూపంలోనికి రావాలని మరలా మాకు దినాలు అనుగ్రహిస్తూ, మరలా మాతో మాట్లాడుతూ, మరలా ధైర్యపరుస్తూ, మరలా నేనున్నానని చెప్తూ ఉన్నారు. అందరూ విడిచిపెట్టినా మీరు మాత్రం మమ్మల్ని విడిచిపెట్టలేదయ్యా. అందరూ త్రోసివేసిన మీరు మాత్రం మమ్మల్ని త్రోసివేయలేదు తండ్రి. ప్రతి నిమిషం మమ్మల్ని ధైర్యపరుస్తున్నారు, ప్రతి విషయంలో మాకు తోడుగా ఉన్నానని చెప్తున్నారు. నీ ప్రేమ కొరకు వందనాలు, నీ దయ కొరకు వందనాలు, నీ కృప కొరకు వందనాలు, మీ వాక్కు కొరకు వందనాలు, మీ నడిపింపు కొరకు వందనాలు తండ్రి. ఈరోజు మాతో మాట్లాడారు. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్త తగ్గుచుండినట్లు మేలుతో నీ హృదయం తృప్తిపరుస్తున్నానని పరిశుద్ధాత్ముడ నీకు వందనాలు. ఇంతగా మాకు మేలును అనుగ్రహించడానికి ఇష్టపడుతున్న దేవా, నీకు కోట్లాది స్తుతులు తండ్రి. కీడును సహా మేలుగా మార్చే ప్రభువైన నిన్ను కలిగి ఉన్నాం మేము. అంతే చాలయ్యా.
నాయనా, ఇంక ఏమి లేకపోయినా, ఏ పరిస్థితి ఏ విధంగా ఉన్నా మేలును అనుగ్రహించే ప్రభు మాకున్నావు. మమ్మల్ని చూచుచున్నవాడవు నీవున్నావు, మమ్మల్ని నడిపిస్తున్నవాడవు నీవున్నావు. ఈ లోకులందరూ త్రోసివేసిన వేళ నీవు మాత్రం ఆ చేయి పట్టుకుని నడిపిస్తున్నావు. అందుని బట్టి కోట్లాది స్తుతులు తండ్రి. మా ఆత్మీయ కుటుంబం అంతటిని నడిపిస్తున్నందుకు వందనాలు తండ్రి. మరి ముఖ్యంగా ఎంతోమంది బిడ్డలు సమస్యల శోధనలో ఉన్నారు. కామెంట్ ద్వారా ఎంతమంది అయితే వారి సమస్యలు తెలియజేస్తున్నారో ప్రతి ఒక్కరిని చేతులు పెడుతున్నానయ్యా. ఎందుకంటే నీవు మాత్రమే మాకు ఆధారము, నీవే మాకు ఆశ్రయము నాయనా. నీవు మాత్రమే మాకు జవాబు. నీ దగ్గర నుండే మేము విడుదల పొందుకుంటాం. నీ దగ్గర మాత్రమే మాకు విమోచన ఉంది. నీ దగ్గరే పరిశుద్ధత ఉంది. నీ దగ్గరే మాకు తృప్తి ఉందయ్యా. కాబట్టి మా ఆత్మీయ కుటుంబాన్ని చేతులు పెడుతున్న ప్రతి కామెంట్ మీద యేసు రక్తం ప్రోక్షిస్తున్నాను. వారు వేటి గురించి సఫర్ అవుతున్నారో ప్రతి దానిలో విజయం పొందుకొందురుగాక. ప్రతి కామెంట్లో ఉన్న సమస్య నుండి విడుదల పొందుకొందురుగాక యేసు నామములో. ప్రతి విధమైన శోధన యేసు నామముల వారి జీవితంలో తొలగిపోనుగాక. ప్రతి అనారోగ్యం తొలగిపోనుగాక. ప్రతి ఆర్థిక బంధకాలు తొలగిపోనుగాక యేసు నామములో. ప్రతి భయము టెన్షన్ తొలగిపోనుగాక యేసు నామములో. ఈరోజు నీ బిడ్డలు ఎక్కడికి వెళ్తున్నారో, ఏది ప్రారంభిస్తున్నారో, ఏది చేయాలనుకుంటున్నారో, దేని గురించి ఆలోచిస్తున్నారో ప్రతి ప్లేస్లో కూడా మీరు తోడుగా ఉండండి. ప్రతి స్థితిలో మీరు తోడుగా ఉండండి. ప్రతి సమయంలో మీరు తోడుగా ఉండి నడిపించండి అయ్యా. ఈరోజు ఎంతో జయకరంగా ముగించాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. అయ్యో నేను ఓడిపోయిన అనకూడదు తండ్రి. ప్రతి విషయాలు మీరు జయమిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఈరోజు మాటలు విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, నిరాశలో ఉన్నావా? అన్నీ పోగొట్టుకున్నానని ఇకేముందులే నా జీవితం అనుకుంటున్నావా? లేదు, క్రొత్తదనాన్ని దేవుడు నీకు దయచేయబోతున్నాడు. మేలుతో నీ హృదయం తృప్తిపరచబోతున్నాడు. ధైర్యం తెచ్చుకో. ఈ వాగ్దానం నా కొరకే అని వారు ఆమె నేను బిగ్గరగా చెప్పండి. దేవుడు మీతో మాట్లాడినట్లయితే కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. మీకు అనుకూలమైతే వాగ్దానం లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతిరోజు వాగ్దానం లైక్ చేస్తూ అనేక మందికి షేర్ చేస్తూ వాక్య పరిచర్యలో పాల్పొందుతున్న మిమ్ములు మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు మీ కుటుంబాలకు తోడు ఉండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.